వచ్చే బాధ్యతగా ప్రతిపక్షంగా శాసనసభలో కూర్చోలేని వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే ఎట్లా? అందుకే అసెంబ్లీలో ఓడగొట్టిర్రు, పార్లమెంట్లో సున్నా ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకలే. ఇక్కడ కూడా మీకు డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని సైలెంట్ చేసి ప్రచారం చేయకుండా చేసి అటు ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టుకొని కిషన్ రెడ్డి గారితో కుమ్ముక్కై ఇలా మీరు ఈ ప్రచారం మాట్లాడుతురా. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో ఉత్సాహవంతుడు, యువకుడు, నియోజకవర్గంలో ఉన్న పుట్టిన బిడ్డ, పీజేఆర్ గారి ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్, పార్టీ నాయకత్వం అంతా కూడా వెంట ఉండి ఈ యొక్క నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తుంది. ప్రజలు ఆశీర్వచనం మెండుగా ఉంది. మేము ఎక్కడ తిరిగినా కూడా ప్రజల యొక్క ఆశీర్వచనం చూసిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది, నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. వచ్చే బాధ్యతగా ప్రతిపక్షంగా శాసనసభలో కూర్చోలేని వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే ఎట్లా? అందుకే అసెంబ్లీలో ఓడగొట్టిర్రు, పార్లమెంట్లో సున్నా ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకలే. ఇక్కడ కూడా మీకు డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని సైలెంట్ చేసి ప్రచారం చేయకుండా చేసి అటు ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టుకొని కిషన్ రెడ్డి గారితో కుమ్ముక్కై ఇలా మీరు ఈ ప్రచారం మాట్లాడుతురా. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో ఉత్సాహవంతుడు, యువకుడు, నియోజకవర్గంలో ఉన్న పుట్టిన బిడ్డ, పీజేఆర్ గారి ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్, పార్టీ నాయకత్వం అంతా కూడా వెంట ఉండి ఈ యొక్క నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తుంది. ప్రజలు ఆశీర్వచనం మెండుగా ఉంది. మేము ఎక్కడ తిరిగినా కూడా ప్రజల యొక్క ఆశీర్వచనం చూసిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది, నవీన్ యాదవ్ గారు గెలుస్తారు.